Hi, hello, welcome back to our channel. Today I am going to discuss about 9th class maths chapter 2 polynomials. This is the very easy topic and listen carefully. ఈ చాప్టర్ మనము లోని ప్రాబ్లమ్స్ చేయబోయే ముందు ప్రీవియస్ చాప్టర్స్లోని ఈ ప్రీవియస్ క్లాసెస్లోని ఈ 8th క్లాస్ మ్యాథ్స్లో ఉన్న బీజీయ సర్వ సమీకరణాల గురించి జస్ట్ రివిజన్ చేసుకుందాము. ఈ ఫార్ములాస్ వచ్చేసి x ప్లస్ వై హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x వై ప్లస్ వై స్క్వేర్. x ప్లస్ వై హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్. x మైనస్ వై హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ వై స్క్వేర్. x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై. మనం ఈ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ 8th క్లాస్లో మనము వీటిని ఉపయోగించి కారణాంక విభజన చేసుకున్నాము, కారణాంక విభజన చేసాము. అదేవిధంగా బహుపదులకు కూడా కారణాంక విభజన ఈ చాప్టర్లో తెలుసుకుందాము. కారణాంక విభజన, శేష సిద్ధాంతము, అదేవిధంగా పాలినామియల్కి పదము, కోషంటు, గుణకము అంటే ఏమో తెలుసుకుందాము. సరే, ఇప్పుడు పాలినామియల్స్ అనే చాప్టర్ మనము చెప్పుకుంటున్నాం కదా. ఈ చాప్టర్ యొక్క డెఫినేషన్ ఏమి అంటే, పాలినామియల్ యొక్క డెఫినేషన్ ఏమంటే సంఖ్యలు, అక్షరాలు ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ వీటితో కూడి ఉన్న బీజగణిత వ్యక్తీకరణ అని అంటున్నాము. పాలినామియల్ అంటాము. బీజగణిత వ్యక్తీకరణ పాలినామియల్ అంటే సంఖ్యలు ఉండాలి. ఆ బహుపది అంటున్నాం కదా, ఆ బహుపదులు ఏముండాలి? సంఖ్యలు, అక్షరాలు ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్. అంటే ప్లస్ అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్తో కూడి ఉన్న బీజగణిత వ్యక్తీకరణనే మనము పాలినామియల్ అంటారు. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి. పాలినామియల్ అంటే బహుపదులు అంటే ఒకటి కంటే ఎక్కువ ఉండాలి ఉండే పదులు అన్నాం కదా. అంటే టర్మ్ 2, 3, 4 కలిపి ఉన్న పదాలను కలిపి మనము బహుపదులు అంటాము. అంటే ఒకటి కంటే ఎక్కువ పదాలు కలిగి ఉన్న బహుపదుల్ని ఏమంటాము అంటే బహుపదులు అంటాము. ఒకటి కంటే ఎక్కువగా పదాలు కలిగి ఉన్న బీజగణిత వ్యక్తీకరణను ఏమంటాము అంటే బహుపదులు అంటారు. పాలినామియల్స్ డెఫినేషన్ చూడండి. సంఖ్యలు, అక్షరాలు ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్లతో కూడి ఉన్న బీజగణిత వ్యక్తీకరణను పాలినామియల్ అంటారు. చూడండి, పాలినామియల్కి ఎగ్జాంపుల్ 3x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 7. చూడండి, ఇందులో మనము పదాలు అన్నాం కదా. ఇప్పుడు 3x స్క్వేర్ అనేది ఒక పదము, 2x అనేది ఒక పదము, 7 అనేది ఒక పదము. 7కి ఇక్కడ చరరాశి ఉండదు. ఇది చరరాశి ఉండదు కాబట్టి దీన్ని ఏమంటామంటే స్థిర పదము అంటాము. ఏమంటాము? స్థిర పదము అంటాము. ఇది రెండు ఎక్స్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎక్స్ అనేది ఎక్స్లలో పాలినామియల్ అంటాము. ఎక్స్ అనే చరరాశిలో పాలినామియల్ అంటాము. చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 7. ఇక్కడ ఎక్స్ అనేది ఒక వేరియబులే ఉంది కాబట్టి మనము పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్ అంటాం. ఏకచరరాశిలోని బహుపది అంటాము. చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అనేది ఒక పదము, 2x అనేది ఇంకొక పదము, 7 అనేది స్థిర పదము. చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోషంట్ అనేది చూడాలి. ఇప్పుడు కోషంట్ ఏది? ఎక్స్ స్క్వేర్ యొక్క కోషంట్ అనేది 3, ఎక్స్ యొక్క కోషంట్ 2. ఈ విధంగా చరరాశుల యొక్క 3, ఎక్స్ స్క్వేర్ యొక్క కోషంట్ 3, ఎక్స్ యొక్క కోషంట్ 2. ఈ విధంగా నెక్స్ట్ వైలలో కూడా ఉండొచ్చు. అదే పాలినామియల్ అనేది ఎక్స్లోనే ఉండాలని ఏం లేదు. వై కానీ అక్షరాలు ఏవైనా కావచ్చు. ABCD A to Z వరకు ఉన్న అక్షరాలలో మనకి ఏవైనా కావచ్చు. టీ అయినా తీసుకోవచ్చు, వై అయినా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. 3y స్క్వేర్ మైనస్ 2y ప్లస్ 6. చూడండి, ఇక్కడ y స్క్వేర్ 3y స్క్వేర్ అనేది ఒక పదము, 2y అనేది ఒక పదము, 6 అనేది కాన్స్టెంట్ స్థిర పదము అంటాము. ఇక్కడ y స్క్వేర్ యొక్క కోషంట్ ఏమి? 3, y యొక్క కోషంట్ 2. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. ఏ విధంగా అయినా ఉండొచ్చు పాలినామియల్. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏముంటుంది? x to the power of 0 is equals to 1. x to the power of 0 is equals to 1 అని మనకి ఇక్కడ
ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నామంటే ఎప్పుడైనా పాలినామియల్ ఇక్కడ ఒక్క పదం ఉన్నా కూడా ఇది పాలినామియల్ అవుతుంది. చూడండి ఇక్కడ x⁻0 పెట్టుకుంటే ఏమవుతుంది 7 × 1 7. చూడండి ఈ విధంగా ఎప్పుడైనా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో x⁻0 యొక్క కోఎఫిషియంట్ ఎంత అంటే 7 అని చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ 6 × x⁻0 రాస్తే ఇప్పుడు 6 x⁻0 యొక్క కోఎఫిషియంట్ ఎంత అంటే 6గా రాసుకుంటాము. దిస్ ఈజ్ ద పాలినామియల్ యొక్క ఇంట్రడక్షన్. ఇంకొక మెయిన్ పాయింట్ ఏముందంటే ఇందులో డిగ్రీస్ కనుక్కోవాలి. ఈ పదంలో యొక్క డిగ్రీ ఏదంటే ఇప్పుడు 3x² అనే పదంలో డిగ్రీ ఎంత అంటే 2 అని చెప్పాల్సి ఉంటుంది, 2 అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే x⁻2 ఉంది కాబట్టి హైయెస్ట్. ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత అంటే కూడా 2 చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ 3x² + 2x - 7y యొక్క పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత అంటే 2 అని చెప్పాల్సి ఉంటుంది. అదే ఇక్కడ 3y⁴ అని ఉందనుకో, ఈ ప్రాబ్లంలో 3y⁴ - 2y + 6 ఇందులో ఏది డిగ్రీ 4 అనేది డిగ్రీ అన్నమాట. ఇప్పుడు పాలినామియల్స్ గురించి తెలుసుకున్నాము. అయితే పాలినామియల్స్ కొన్ని కావు అన్నమాట. ఎలాంటి పాలినామియల్స్ కావు? ఇక్కడ కింద 2/x ఇలా ఉంటే డినామినేటర్లో x అని ఉంటే నెక్స్ట్ √x ఉంటే ఇలాంటివి పాలినామియల్స్ కాదు. పాలినామియల్స్ ఎందుకు కావు అంటే మనకు పవర్లో 0 1 2 3 4 అండ్ సో ఆన్ పూర్ణాంకాలు ఉండాలి. అంతేకాని ఇలా -1లు -2 x⁻−1 ఇలా √xలు ఇలా డినామినేటర్లో ఉండకూడదు. దిస్ ఈస్ ద పాలినామియల్స్ ఆఫ్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ చాప్టర్లో పాలినామియల్స్ టైప్స్ తెలుసుకుందాము. ప్లీజ్ వాచ్ మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ మై ఛానల్.